హాయ్ అండి, ఎలా ఉన్నారు? లాస్ట్ ఈ $1,00,000 గురించి కాన్సెప్ట్ పెట్టా కదా! చాలా అంటే చాలా అందరూ వాట్సాప్‌లో నాకు రెస్పాన్స్ ఎలా అంటే గుడ్ ఇన్ఫర్మేటివ్ న్యూస్, కీప్ ఇట్ అప్ అని పెట్టారు. సో, నేను కాకపోతే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. అది కూడా మీకు నేను చెప్తానిప్పుడు. ఎందుకు అంటే అసలు ఈ $1,00,000 కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడెందుకొచ్చింది? అది ఈ టైంలోనే ఎందుకు స్టార్ట్ చేశారు? అనేది కొంచెం రీసెర్చ్ చేశాము. మెయిన్‌గా మనకి హెచ్-1బీ ఇవి దరఖాస్తులు పెట్టుకుంటాం కదా! అందులో దాదాపు 71-72% మన ఇండియన్ వాళ్ళే ఉన్నారండి. అందులో కొంచెం మనం రిలాక్స్ అవ్వాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. హెచ్-1బీ మళ్ళీ చెప్తున్నాను, హెచ్-1బీ ఆల్రెడీ పిక్ అయిపోయి స్టాంపింగ్ లేకపోయినా పర్లేదు. హెచ్-1బీ పిక్ అయ్యి స్టాంపింగ్ అయ్యినా కానీ వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదండి. కొత్తగా మొన్న ఏదైతే 21 నుంచి దరఖాస్తు పెట్టుకునే వాళ్ళకి కొంచెం ఇది అప్లై అవుతుంది అన్నారు. అండ్ ఎంఎస్ స్టూడెంట్స్కి లైక్ ఓపీటీలో ఉన్న వాళ్ళకి, స్టెమ్ ఓపీటీలో ఉన్న వాళ్ళకి కూడా ఇది వర్తించదండి. ఎవరైతే కొత్తగా ఇక్కడ ఎంఎస్ చదవడానికి వస్తారో వాళ్ళు ఇక్కడ ఉన్నంత వరకు, ఓపీటీలో ఉన్నంత వరకు ఏ ప్రాబ్లం లేదు. మళ్ళీ ఇండియాకి వెళ్ళి ఎప్పుడైతే రిటర్న్ బ్యాక్ అవుతారో వాళ్ళకి అప్లికబుల్ అవుతుందని అంటున్నారు. ఇంకోటి ఏంటంటే స్టిల్ ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదండి. కొంచెం కాలపరిమితి ఎలా పెట్టారంటే 12 months పెట్టారు. అది కూడా ఎగ్జాక్ట్గా ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేము. ఎందుకంటే డే బై డే చాలా చేంజెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా కొన్ని రోజులు బ్యాకే డే బై డే చేంజెస్ అవుతూనే ఉన్నాయి. ఎగ్జాక్ట్గా $1,00,000 కట్టాలా, ఇంకేమైనా నెగోషియబుల్ ఉంటుందా అనేది కూడా జస్ట్ ఇట్ వుడ్ స్టార్టెడ్. ఇట్ మేబీ సీ ఇన్ సమ్ సర్కమ్స్టెన్స్ అండ్ సమ్ సినారియోస్ ఇన్ కమింగ్ డేస్. అసలు హెచ్-1బీ అంటే ఏంటంటే సమ్ ఆక్యుపైడ్ స్కిల్స్ అనమాట, హైలీ ఎఫిషియెంట్ అనమాట. సో ఎవరైతే ఇక్కడ వాళ్ళతో కంపేర్ చేస్తే హైలీ స్కిల్డ్ అయి ఉంటారో వాళ్ళని త్రూ హెచ్-1బీ వీసా ద్వారా ఇక్కడ హైర్ చేసుకొని వాళ్ళకి మినిమం ఒక 100 to 200 or 300 శాలరీ పే చేసి వాళ్ళ చేత వర్క్ చేయించుకునే వీసా అనమాట. సో హెచ్-1బీ వీసా ద్వారా అమెరికాలో అయితే ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ $1,00,000 లోపలే వర్క్ చేస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళకు వచ్చే శాలరీ ఎంత యాన్యువల్గా $60,000 or $70,000. ఇప్పుడు వాళ్ళు యుఎస్ గవర్నమెంట్కి 1 lakh పే చేయాలంటే ఇది వాళ్ళకి ఎట్లా సాధ్యం కాదు కదా. సో అదే $60,000 $70,000 ఇక్కడ వాళ్ళకి పే చేసి ఇక్కడ వాళ్ళని ట్రైనప్ చేయొచ్చు కదా అని ఇక్కడ గవర్నమెంట్ ఉద్దేశం అనమాట. ఇప్పుడు చూడండి, చాలా వరకు కంపెనీ నుంచి హెచ్-1బీ వేసుకొని వాళ్ళు వచ్చి ఉంటారు కదా, వాళ్ళు కంపెనీ నుంచి వచ్చారు కాబట్టి కంపెనీ ద్వారా పిక్ అయిన ఏవైతే ఉంటాయో వాళ్ళు హెచ్-1బీ ఎంప్లాయీస్ కట్టారు. కంపెనీ వచ్చి గవర్నమెంట్కి ఒక్కొక్క హెచ్-1కి ఒక్కొక్క $1 lakh పే చేయాల్సి వస్తుంటుంది ఒక్కొక్క హెచ్-1 దరఖాస్తుకి. సో ఇప్పుడు అలా అయితే కంపెనీకి ఏంటి లాభం? కంపెనీకి నష్టమే కదా. నో కంపెనీ విల్ ఆప్ట్ ఫర్ ద హెచ్-1బీ, రైట్? ఎవరైతే రిమైనింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు హైలీ ఎఫిషియెంట్, లైక్ 200కి 300కి వచ్చాయనుకో, వాళ్ళకి ఒక ప్యాషన్ ఉంటుంది. వాళ్ళు ఏంది 100కే పోతేలే గవర్నమెంట్ కట్టేసి వాళ్ళు ఇక్కడ ఉండడానికి ట్రై చేస్తారు. ఈ రిమైనింగ్ వాళ్ళందరూ చూడండి, ఎవరైతే 60-70 వచ్చేవాళ్ళు, 60,000-70,000 వచ్చేవాళ్ళు, వాళ్ళకి వచ్చే శాలరీ ఎంత, కంపెనీకి కట్టేది ఎంత, అది కొంచెం అసాధ్యమే కదా. సో అలాంటి చిన్న రెస్ట్రిక్షన్స్ పెడితే ఎవరైతే ఇక్కడ మెయిన్ క్యాపబుల్ ఉంటుంది, మెయిన్ టాలెంటెడ్ ఉంటుందో వాళ్ళందరూ ఉండిపోతారు, రిమైనింగ్ వాళ్ళందరికీ ఇండియాకి మూవ్ అయిపోతారని వాళ్ళ ఇంటెన్షన్ అనమాట. మామూలుగా చూడండి, హెచ్-1బీ ద్వారా కంటే కూడా చాలామంది ఎంఎస్కి వచ్చేసి ఎంఎస్ ఇక్కడ చదివేసి ఇక్కడే వీసా డైరెక్ట్గా ఈజీగా వచ్చేస్తుంది అనే హోప్తోనే చాలామంది ఎంఎస్ స్టూడెంట్స్ వస్తారు. చూడండి, రాను ఇంకా ఎంఎస్ స్టూడెంట్స్ కూడా మనకి తక్కువ అవుతారనే ఉద్దేశం అయితే ఉంది. ఎందుకంటే సో ఇవన్నీ ఇంకా స్టిల్ నాట్ ఎట్ కన్ఫర్మ్డ్, ఇట్ గోయింగ్ ఆన్. ఏమైనా జరగవచ్చు. జస్ట్ వాళ్ళు ప్రొక్లమేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఇది అనేసి. మెయిన్గా అందరి దగ్గర నుంచి అయితే కొన్ని గమనించానండి. ఇంతకు ముందులాగైతే అంత ఈజీ ఉండదు, ఇప్పుడు కొంచెం కష్టమే. ఒకవేళ $1,00,000 కంటే కొంచెం అమౌంట్ తగ్గినా కూడా అయినా కూడా కొంచెం కష్టమే అని వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే తెలుస్తుంది. స్టూడెంట్స్కి కానీ, కొత్తగా దరఖాస్తులు వేసుకునే హెచ్-1బీ దరఖాస్తులు వేసుకునే వాళ్ళకి కానీ ఇది కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయమే అని చెప్పొచ్చు. Thank you for watching. I will give updates more.